సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ నుంచి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను మరో బ్లాక్ బస్టర్ హిట్. మహర్షి కూడా ఆ కోవలోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సరిలేరు నీకెవరు సూపర్ డూపర్ హిట్. సర్కారు వారి పాట మరో సూపర్ హిట్. మరి ఇన్ని హిట్స్ ఇచ్చిన హీరోగా మహేష్ మార్కెట్ ఆకాశాన్ని అంటడం సహజమే కదా. డిమాండ్ సప్లై సూత్రాన్ని మహేష్ బాబు కూడా ఫాలో అయిపోతున్నాడట. తన చిత్రాలకు డిమాండ్ బాగుంది కనుక తన రెమ్యునరేషన్ ని కూడా బాగా సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాడట. ఈ విషయంలో తన దూకుడిని పెంచాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఏకంగా 75 కోట్ల భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆ తర్వాత మహేష్ నటించే చిత్రం రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా చిత్రంగా నిర్మాణం కానుంది. రాజమౌళి చిత్రం అంటే సంవత్సరాల కొద్ది డేట్స్ అలాట్ చేయాలి. పైగా పాన్ ఇండియా మూవీ. దాంతో ఈ చిత్రానికి 100 కోట్లకి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. మహేష్ సినిమా టైటిల్స్ తో చెప్పాలంటే తన దూకుడు పెంచి శ్రీమంతుడుగా సరిలేరు నీకెవరు అనిపించుకుంటున్నాడు.